నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేరళను టచ్ చేసిన రుతుపవనాలు, విస్తారంగా వర్షాలు. జగన్ అరెస్టుకు లైన్ క్లియర్, ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు వరుస భేటీలు. తిరుపతిలో కంట్రోల్ తప్పిన ట్రాఫిక్, తలలు పట్టుకుంటున్న పోలీస్ శాఖ. తుడా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, చైర్మన్ దివాకర్ రెడ్డి వెల్లడి. తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు వీరంగం, క్షీణిస్తున్న శాంతి భద్రతలు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? దానిపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా? కేంద్ర పెద్దలు ఓకే అనేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 3 రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు నిన్ననే ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో పాటు కూటమి ఎంపీలు చంద్రబాబుకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు అమిత్ షా నివాసానికి వెళ్లారు. అక్కడే డిన్నర్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు 2 గంటల పాటు అక్కడ సుదీర్ఘ చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. అది జగన్మోహన్ రెడ్డి అరెస్టు కోసమేనని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం గురించి సమగ్రంగా చంద్రబాబు వివరించినట్లు సమాచారం. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. మీడియా సమావేశంలో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడని జగన్ ఏకంగా 4 గంటల పాటు ప్రెస్ మీట్ ఇచ్చారు. అన్నిటికంటే మించి మద్యం కుంభకోణం పైనే ఎక్కువగా మాట్లాడారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో మద్యం కుంభకోణం అనేది జరగలేదని, సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పైగా తమ ప్రభుత్వ హయాంలో కుంభకోణానికి, అవినీతికి అవకాశం లేదని తేల్చేశారు. తమ హయాంలో ప్రభుత్వానికి ఆదాయం పెంచామని, ఎటువంటి అవినీతి జరగలేదని, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిస్తే అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే అరెస్టు చేస్తారన్న భయం మాత్రం కనిపిస్తోంది. తాను విజయవాడలోనే ఉంటానని, దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చని కూడా ఆయన సవాల్ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని పక్కాగా ఆధారాలు దొరికాయి. తొలుత మద్యం కుంభకోణం విషయంలో టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడి నుంచి కదలిక ప్రారంభమైంది. అటు తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. లభ్యమైన ఆధారాలు చూపించారు. అటు తర్వాత ఏపీలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది. వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. తదుపరి అరెస్టు జగన్దే అని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడం, చంద్రబాబు ఢిల్లీ టూర్కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా కేంద్ర పెద్దల అనుమతి తీసుకొని రంగంలోకి దిగుతారు. ఇప్పుడు కూడా చంద్రబాబు కేంద్ర పెద్దలను కలిసి జగన్ అరెస్టు విషయంలో వారి అనుమతులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆధారాలను పూర్తిగా సేకరించి ప్రజల మధ్య పెట్టి బలమైన చర్చ జరపాలని చంద్రబాబు భావిస్తున్నారు. అటు తర్వాతే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఉపక్రమిస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. తిరుమలలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన పోలీసు అధికారులే ఫుల్లుగా మద్యం తాగి నానా రవసా చేస్తూ వ్యవస్థకే మరకంటించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీవారి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో మద్యం మత్తులో ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో సచివాలయం వద్ద తమ వాహనంతో మరో వాహనాన్ని ఢీకొట్టారు. వేగంగా వాహనాన్ని ఢీకొట్టడంతో టైరు కూడా పంచర్ అయింది. 3 పోలీసులు మద్యం సేవించి పోలీసు వాహనంలో శుక్రవారం తిరుమలకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి ఒకరు పరారయ్యారు. డ్రైవింగ్ చేసిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 300 పాయింట్లు చూపించినట్లు సమాచారం. వెంటనే పోలీసులు స్పందించి 2 కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల కొండపై హల్చల్ చేసిన పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. మద్యం మత్తులో తిరుమలలో వాహనం నడపడంతో పాటు యాక్సిడెంట్ చేసిన పోలీసులను రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరావుద్దీన్లుగా గుర్తించారు. ఏపీఎస్పీ 2వ బెటాలియన్ ఇన్ఛార్జ్ అధికారి రాజశేఖర్కు మెమో జారీ చేశారు. బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. సామాన్య భక్తులే కొండపై ఎంతో నిష్టగా జాగ్రత్తగా ఉంటారు. కానీ పోలీసులే మద్యం సేవించి కొండపై హల్చల్ చేయడం ఏంటంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ వాహనం నడిపి యాక్సిడెంట్ చేయడంతో తమ సేఫ్టీపై భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీఎస్పీ బెటాలియన్కు సంబంధించినటువంటి 3 పోలీసులు పోలీసు వాహనంలో తప్పతాగి కొండకు వచ్చి అక్కడ
సచివాలయం దగ్గర యాక్సిడెంట్ చేస్తే అక్కడ ఆ జీపు టైరు కూడా పంక్చర్ అయిపోయి వాళ్ళ గొడవల్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వాళ్లకు 300 పాయింట్లు వచ్చినాయి అని అంటే పోలీసు వాళ్లే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరులేనని కొండ మీద ఈ రకంగా తప్పతాగి వస్తున్నారు అని అంటే ఇక ఏ రకంగా ఈ ప్రభుత్వం ధర్మ పరిరక్షణకు పూనుకున్నది, తిరుమల పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నది. ఈ రోజున 3 పోలీసు వాళ్లే, ఏపీఎస్పీ బెటాలియన్ కు సంబంధించినటువంటి 3 పోలీసు వాళ్లు తప్పతాగి కొండ మీద వీరంగం చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినారు అని అంటే ఇక ఎవరు రక్షిస్తారు కొండని? ఎవరి పర్యవేక్షణ ఉన్నది? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎంతసేపు మీ పైరవీలు, మీ విఐపీలకు ఊడిగాలు. వేమన విజ్ఞాన కేంద్రంలో వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు మే నెల 31వ తేదీతో ముగియనున్నదని నిర్వాహకులు సిటీ కేబుల్కు తెలియజేశారు. విద్యార్థులు కంప్యూటర్, చేతిరాత, చెస్, కర్రసాము, డాన్స్, పాటలు లాంటి వాటిలో శిక్షణ తీసుకుంటున్నారు. ముగింపు సందర్భంగా ఆదివారం సైన్స్ సెంటర్కు పిల్లలను తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు మేరుగ నాగార్జున సిటీ కేబుల్కు తెలియజేశారు. మనము వేమన విజ్ఞాన కేంద్రంలో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా ఈ నెల 22 నుండి 10 రోజుల పాటు ఏకధాటిగా చెస్ కోచింగ్ సెషన్స్ జరుపుతున్నాము. నేను ఇక్కడ ట్రైనర్గా వచ్చి ఇక్కడ హాజరవుతున్న 30 మంది పిల్లలకి చెస్ని నేర్పుతున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఉదయం 8:30 నుండి పిల్లలకి చెస్లో ప్రాథమిక మెలకువలు, ఆ తర్వాత వాళ్ళని టోర్నమెంట్స్, కాంపిటీషన్స్ దిశగా నడిపించడము అనే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం. In all cultural activities, they are utilizing the summer vacations by inspiring them, by motivating them to learn about all these cultural events. Thanks to వేమన విజ్ఞాన కేంద్రం. సమ్మర్ కోచింగ్ వల్ల మేము ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇంకా తెలుసుకున్నాము కూడా, ఇంకా చాలా నేర్చుకున్నాము. దానివల్ల ఉపయోగపడుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, నాకు చాలా నచ్చింది. నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. మ్యాథ్స్లో ఎలా సులభంగా చేయొచ్చు అనేటటువంటి అంశాలని పాటలు పాడడం, కథలు చెప్పడం, డ్రాయింగ్లో అనేక మెళకువలను కూడా నేర్పించడం అనేటువంటి జరిగింది. అలాగే చెస్సు, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీషు, కర్రసాము, అలాగే క్లాసికల్ డాన్సు, అనేక విభిన్నమైనటువంటి అంశాలతో ఇక్కడ పిల్లలు ఈ నెల రోజులుగా బాగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏసీ హాల్లో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు వచ్చేశాయి. కొద్దిసేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో 2 రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించనున్నాయి. 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా త్వరగా రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ తెలిపింది. 2009లో మే 23న రుతుపవనాలు ప్రవేశించాయి. మళ్లీ ఇన్నాళ్లకు త్వరగా రుతుపవనాలు వచ్చాయి. సాధారణ తేదీ కంటే 8 రోజులు ముందే రుతుపవనాలు వచ్చినట్లు ఐఎండీ పేర్కొంది. వాస్తవంగా రోహిణీ కార్తె సమయంలో ఎండలు మండిపోతుంటాయి. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు తలెత్తలేదు. ఇక రోహిణీ కార్తె మే 25న రానుంది. ఇది జూన్ 8 వరకు ఉంటుంది. రోహిణీ కార్తె సమయంలో ఎండలు బగబగా మండిపోతాయి. తీవ్ర ఉష్ణోగ్రతతో బండరాలు కూడా పగిలిపోతాయంటారు. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా 1918 మే 11న రుతుపవనాలు ప్రవేశించిన రికార్డు ఉంది. అలాగే రుతుపవనాలు ఆలస్యంగా వచ్చిన రికార్డు ఉంది. 1972లో జూన్ 18న రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాలలో అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు 2016లో వచ్చాయి. జూన్ 9న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇదిలా ఉంటే రుతుపవనాల రాకతో మే 29 వరకు కేరళ, తీర ప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో కూడా రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ సాధారణ వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని 13 కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025 పరీక్షలు జరగనున్నాయి అని నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్లో జరుగుతాయని అన్నారు. ఉదయం 9:30 నుండి 11:30 వరకు మరియు మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, త్రాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించారు. తుడా పరిధిలో అభివృద్ధి పనులు, ఆయా విభాగాల అధికారుల విధులు తదితరాలను ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య వివరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తుడా పరిధిలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. తుడా పరిధిలో జరిగే అన్ని అభివృద్ధి పనులు, లేఅవుట్ల ఏర్పాటు పారదర్శకంగా జరిగేలా అధికారులు జాగ్రత్తగా పనిచేయాలన్నారు. తుడా నిధులు ఎక్కడా దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తుడాలో జరుగుతున్న అభివృద్ధి ఇతర సంస్థలకు ఆదర్శంగా ఉండేలా అందరూ పనిచేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న లేఅవుట్లలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బందికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, అందరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, ప్లానింగ్ ఆఫీసర్ దేవికుమారి, ఉద్యానవన శాఖాధికారి మాలతి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ పేరుతో రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తిరుపతి మహానగరంలో ట్రాఫిక్ నియంత్రణలో అడుగడుగున అధికారుల వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాలు ట్రాఫిక్ నియంత్రణకు పెద్ద అవరోధంగా దర్శనమిస్తున్నాయి. దాదాపు తిరుపతి మహానగరంలో రోజు లక్షలాది వాహనాలు నగర రోడ్లపై పరిగెడుతున్నాయి. అదేగాక దేశ నలుమూలల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసే వాహనాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉండగా తిరుపతి మహానగరంలో ప్రమాదాల నియంత్రణకు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు వాహనాల వేగాన్ని నియంత్రించాల్సింది పోయి నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లపై ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో ప్రమాదానికి కారణమవుతున్నాయి. ఇదే తరుణంలో సిమెంట్ రోడ్లపై ఏర్పాటు చేసిన అత్యాధునిక రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు దెబ్బతినడంతో ఇవి వాహన చోదకులను గాయాల పాలు చేస్తున్నాయి. వీటిని సరిచేయాల్సిన నగరపాలక సంస్థ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎటువంటి మరమ్మతులు చేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. మున్సిపాలిటీ వాళ్ళు, అదేవిధంగా రోడ్డు రవాణా సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్ఎంబి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కలిపి అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. బండ్లు చాలా స్పీడ్గా వెళ్తున్నాయని చెప్పనని, లేకపోతే ఇతర కారణాల స్కూల్స్ జోన్ దగ్గర కానీ, లేకపోతే ఆఫీసుల దగ్గర కానీ ఇట్లాంటి అన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. అంతకుముందు సిమెంట్తో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేవాళ్ళు. కొత్తగా నూతనంగా వచ్చినటువంటి టైర్లు, ఆ తర్వాత స్పీడ్ బ్రేకర్లకు సంబంధించినటువంటి ఒక లైటింగ్ పద్ధతిని పెట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. అయితే స్పీడ్ బ్రేకర్లు అవన్నీ కూడా పగిలిపోయినాయి. ఎక్కడ చూసినా రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు అయితే పగిలిపోయినాయి. అదేవిధంగా రబ్బర్కి సంబంధించినటువంటి స్పీడ్ బ్రేకర్లు పగిలిపోయి మేకులన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఆ మేకులన్నీ బయటికి రావడం వల్ల బండ్లు తోలుతున్నప్పుడు ఆ బండికి చక్రానికి కుచ్చుకొని పంచర్లు అయిపోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. దీన్ని మున్సిపాలిటీ అధికారులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ రాయల్ చెరువు రోడ్లో అయితే మొత్తం కిందికి గ్రౌండ్ దానికి వెళ్ళే చోట మొత్తం అంతా కూడా లేచిపోయినాయి. అక్కడ అటువైపు సగము, ఇటువైపు సగం లేచిపోయినాయి. అదేవిధంగా లీలామహల్ సెంటర్లో పక్కన ఉన్నటువంటి దాంట్లో మొత్తం లేచిపోయింది. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో కూడా మొత్తం భవానీ నగర్ సర్కిల్ నుంచి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మధ్యలో ఒక 4-5 స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. ఆ స్పీడ్ బ్రేకర్స్లో కూడా మొత్తం అంతా కూడా రబ్బర్ అంతా కూడా లేచిపోయి మేకులన్నీ బయట కనపడుతున్నాయి. దాని ఫలితంగా ఏంటంటే బండ్లన్నీ కూడా పంచర్లు అయిపోతున్నాయి. అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రజలకు మేలు జరగాలి, ప్రజల సంక్షేమం కోరాలి తప్ప ఏదో మేము కూడా స్పీడ్ బ్రేకర్లు వేసినాము,
లేటెస్ట్గా పైన టైర్లో అంతా కూడా రబ్బర్లు అంతా అమ్మిచ్చేసినాము అని చెప్పేసి చెనుగులు తిన్నామా చేయగడుక్కున్నామంటే వదిలేయడం అనేది ప్రజల ప్రాణాలతో చెలగాడడం అవుతుంది. ఇది వాహనదారులకే కాదు, నడిచిపోయేటువంటి వాళ్ళకు కూడా, నడకదారులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రమాదాన్ని నివారించిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉంది. కాబట్టి వెంటనే కార్పొరేషన్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు కదిలి మీ రోడ్లు బంగారం అయిపోయిన జనాలు ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత మీకుందని కూడా మేము ఈ సందర్భం కూడా మరోసారి మనం చేసుకుంటున్నాం. ఇదిలా ఉండగా నగరంలోని పలు రద్దీ కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన అవుట్ పోస్టులు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందికి అనువుగా ఉంటుందని ఏర్పాటు చేసిన ఈ అవుట్ పోస్టులు ట్రాఫిక్ అవరోధాలుగా, పలు వ్యాపార సంస్థల ప్రచార మాధ్యమాలుగా ఉపయోగపడుతున్నాయి తప్ప వీటి వలన ఎటువంటి ప్రయోజనం నగర ప్రజలకు అందడం లేదు. ఇవి పలుచోట్ల మూగజీవాలకు ఆవాసాలుగా, రాత్రి సమయాలలో మందుబాబులకు అడ్డాగా, నిర్భాగ్యులకు, నిరాశ్రయులకు ఆవాసాలుగా మారుతున్నాయి తప్ప వీటిలో ఏ రోజు ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. వీటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించేందుకు అనువైన వసతులను ఏర్పాటు చేసి తప్పనిసరిగా సిబ్బంది వీటిని వినియోగించుకొని వారి వారి విధులను నిర్వర్తించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఉండేటువంటి ట్రాఫిక్ పోస్టులని ఎయిదర్ పర్సనల్ టు బి డెప్యూటెడ్, లేదంటే ట్రాఫిక్ పోస్టుని తీసేసేయండి. ఎందుకంటే అనవసరంగా అది కన్ఫ్యూజన్. అక్కడ ఏదో సిగ్నల్ పోస్ట్ ఉంది, దానివల్ల మనకేదో బెనిఫిట్ జరుగుతుంది అని రైడర్స్ కాచుకొని ఉంటారు. అక్కడేమో డెప్యూటీ పర్సనల్ ఉండట్లేదు, సిగ్నల్స్ వర్క్ చేయట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే జిగ్జాగ్ మూమెంట్స్ ఎక్కువైపోయినాయి. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, గుద్దుకునే వాళ్ళు గుద్దుకుంటున్నారు. సో దానివల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, కానీ ప్రజలకు ప్రయోజనకరంగా అది లేదు అనేది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో దయచేసి దీనిపైన సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రజలకు సౌకర్యాన్ని మెరుగుపరచండి. ఎమ్మెల్యే పులివర్తి నాని, నేను గేట్లు తెరిస్తే తిరుపతి రూరల్ ఎంపీటీసీలు అంతా నా వెనుక ఉంటారన్న వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీలు యశోదా మాధవ్ రెడ్డిలు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము తలుచుకుంటే వైఎస్ఆర్సీపీ ఎంపీపీ గారు ఎన్నిక అయ్యిండేవారు కాదు. ఎందుకనగా ఎంపీటీసీలు అందరూ మేము గేట్లు తెరుచుంటే మా వెనుక వచ్చి వేస్తుంటారు. కానీ మేము తలుచుకోలేదన్నట్టు ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్కి మా జవాబు ఏమిటంటే, ఇప్పుడు కూడా అదే విధముగా ఎంపీపీ, వైస్ ఎంపీపీలు అందరం కూడా మొన్న మా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ఓట్లు వేస్తే వాళ్ళు బలపరిస్తే మేము గెలిచినాం. మేము ఎవరి దయాదాక్షిణాలతో గెలవలేదు. అయితే నిన్న విసిరిన సవాల్కి మేము ఇప్పుడు కూడా మా పార్టీ తరపున మేము ఎప్పుడూ ఒకటేగా ఉంటామని ఆశిస్తూ మేము ఒక నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం, మీ ముందుకు తెస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు అందరూ కలిసి ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీలను గెలిపిస్తే మీరు ఆ విధంగా అన్నందుకు ఈ దినము మేము రాజీనామా చేసి మా పదవులు కూడా మూడింటిని వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజీనామా చేసిన తర్వాత ఆయన ఈరోజు ఏ మాటలైతే చెప్పాడో దానికి కట్టుబడి ఆయన ఎంపీటీసీలందరినీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా గెలిపించుకుంటారా అని మేము అడుగుతున్నాము. ఒకవేళ అది దానికి ఈసారి ఆ విధంగా రాజీనామా చేసి మేము పోటీలోకి వస్తాము. ఒకవేళ మీరు గెలవలేకపోతే మీ యొక్క పదవికి రాజీనామా చేస్తారనని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఇందుకు సిద్ధమైతే మేము రేపు ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి మేము ముగ్గురం కూడా రాజీనామా చేసేసి ఎన్నికలకు మళ్ళా వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండామని చెప్పేసి ఈరోజు చెప్తున్నాం. మేము ముగ్గురం కలిసి రాజీనామా చేస్తాం. 3 పదవులు మీకు వస్తాయి. మీరు ఎలక్షన్లో పోటీ చేయండి. మేము ముగ్గురం కూడా మళ్ళా తిరిగి పోటీ చేస్తాం. మీరు గెలిపించుకుంటే మీకు పెద్ద మండలంలో 3 పదవులు ప్రధానమైనవి మీకు వస్తాయి. లేకపోతే మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ఎమ్మెల్యేగా నిలబడి గెలవగలుగుతారా అని మేము అడుగుతున్నాం. కోవిడ్-19 అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కరోనా పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాధా తెలిపారు.
తిరుపతి రుయ్య ప్రభుత్వ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ రాధ మీడియాతో మాట్లాడుతూ గతంలో కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, డిఎంహెచ్ఓ కరోనా సోకిన పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందించాలనే అంశంపై సమావేశం నిర్వహించి దిశానిర్దేశాలు చేసినట్లు తెలిపారు. అంతకుముందు రుయ్య హాస్పిటల్ పరిధిలోని ఆక్సిజన్ ప్లాంట్ల యొక్క పనితీరును సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బంది పరిశీలించారు. కోవిడ్-19 లాంటి విపత్కర పరిస్థితుల్లో అప్పటి సూపరింటెండెంట్ భారతి హయాంలో జరిగిన సంఘటనలు జరగకుండా ఉండేలా ముందస్తుగా 550 ఆక్సిజన్ సిలిండర్లను నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా సోకితే కాస్త ప్రమాదం ఉన్నప్పటికీ కనీస జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా నుండి విముక్తి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. కరోనాతో భయపడాల్సిన పరిస్థితి లేదని, సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా సోకకుండా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కరోనా పేషెంట్లకు అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారము. ఇప్పుడు మరలా తిరిగి కోవిడ్ స్ప్రెడ్ అవుతున్నట్టు మనకు న్యూస్ వస్తున్నాయి. దాని ప్రిపేర్నెస్ రోయా హాస్పిటల్లో కూడా ఒక 30 బెడ్లు మామూలు పేషెంట్స్కి, మరీ ఎక్కువ సీరియస్గా ఉన్న వాళ్ళకి కూడా ఐసోలేషన్ వార్డ్ అని ఒక 7 బెడ్లు, తర్వాత టెస్టింగ్కి ఒక ట్రయేజ్ సపరేట్గా తయారు చేశాము. దానికి కావాల్సిన ఎక్విప్మెంటు, ఆక్సిజన్, మందులు అన్నీ కూడా రెడీ చేస్తున్నాము. కిట్స్ మోస్ట్లీ ఈరోజు సాయంత్రానికి వస్తాయి. సో మనం రేపటి నుంచి కూడా స్టార్ట్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. సో దీనికి పబ్లిక్ తీసుకోవాల్సిందే ఏమంటే అందరూ కూడా గుమిగూడము పోవడము అండ్ శానిటైజర్ వాడడము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం జబ్బు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా కరోనాని మనం నియంత్రించవచ్చు. ప్రజారోగ్యం, నైతిక విలువలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎస్వి మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్లకు, పీజీ వైద్య విద్యార్థులకు ప్రిన్సిపల్ రవి ప్రభు సూచనలు, సలహాలు అందించారు. I think we should give him more opportunity to speak about this ethics, sir. We look forward to hearing his lecture. But here I will take an opportunity to tell a small story, Chandamama story only. In Telugu I will tell. Most of you should understand Telugu by this time. It will only take around 5 minutes time. డాక్టర్ బి నాగశేషు రచించిన ఏకుదారం పుస్తకావిష్కరణను యూత్ హాస్టల్లో ఘనంగా ఆవిష్కరించారు. తర్వాత మంచి రచయిత ఆయన. ఈ పుస్తకంలో స్వీయ నేపథ్యం కూడా కొంత ఉంది ఆ పుస్తకంలో. ఈ పుస్తకం బాగా ప్రేక్షకులకు చేరాలని, ఈ కులవృత్తుల గురించి అందరూ తెలుసుకోవాలని, మనం మర్చిపోయిన విధానాలు, పల్లె జీవనము, పల్లెల్లో ఆ రోజుల్లో ఎలా బతికేవాళ్ళు, ఎన్ని కష్టాలు ఎన్ని భరించారు, ఈ విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా ప్రేక్షకులకు, పాఠకులకు తెలియాలని ఆశిస్తూ పుస్తకం బాగా ప్రాచుర్యంలోకి రావాలని, మంచిగా అమ్ముడుపోవాలని భావిస్తూ రచయితకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నేతగాళ్ళు అంటే కంబళ్ళ నేతగాళ్ళ జీవితం ఈ మారినటువంటి కాల పరిస్థితులకి ఎంత దీనావస్థలో ఉంది, వారి నమ్మకాలేంటి, వాళ్ళ విశ్వాసాలేమిటి, వారి మధ్య ఉన్నటువంటి మానవ సంబంధాలేంటి, అవి ఎలాగ పతనమైపోతున్నాయి, వాళ్ళ దారిద్ర్యం దిగువకి ఇంకా ఎలా దిగజారిపోతున్నారు అనే అంశాలన్నీ అద్భుతంగా చిత్రించినటువంటి నవల ఏకుదారం. నిజంగా ఏకుదారం నవలా సాహిత్యంలో ఒక ఆణిముత్యంలాగా నిలబడుతుందని ఆశిస్తూ ఈ నవలకు మంచి ఆదరణ కూడా ఇప్పటికే వచ్చింది. అది ఒక క్లాసిక్ నవలగా నిలబడుతుందని నా నమ్మకం. యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిలు, ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం చిత్తూరు పట్టణ నందుగల గాంధీ సర్కిల్ వద్ద యోగాంధ్ర మాసోత్సవాలకు సంబంధించి యోగా కార్యక్రమంను చిత్తూరు ఆర్డీఓ, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, పర్యాటక శాఖ అధికారి గౌరీ, డిఎస్డీఓ బాలాజీ, చిత్తూరు టౌన్ సిఐ మహేశ్వర్లతో కలిసి యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవనీయ ప్రధానమంత్రి వర్యులు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాల మేరకు మే 21 నుండి జూన్ 21 వరకు యోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా చిత్తూరు పట్టణ కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రతి ఒక్కరూ యోగా ద్వారా రోజువారీ ఎదుర్కొనే మానసిక ఒత్తిడులు, ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చన్నారు. మానసిక ఆరోగ్యం పరిరక్షణకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సదుద్దేశంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ప్రణాళికలో యోగాకి సమయం కేటాయించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, యోగా గురువులు బాబు, రాజేంద్ర, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. బాబు స్వామి ఆయన బృంద సభ్యుల చేత అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరిగింది. దయచేసి పెద్ద ఎత్తున ప్రజలు, యోగా అభ్యాసకులు అందరూ పాల్గొని వారి యొక్క అనారోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరకు పోకుండా ఇంట్లో యోగాభ్యాసం చేస్తూ పరిపూర్ణత ఆరోగ్యతను సాధించుకుంటారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాను. ఈ యోగా యొక్క అవసరాన్ని ఈ రోజు దైనందిన జీవితంలో మనం ఎదుర్కొన్న చాలా ప్రజలకి మానసిక, శారీరక రోగాలకి యోగా చక్కటి పరిష్కారం చూపుతుందనే నమ్మకంతో ప్రజలందరినీ మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చమని ఆదేశించింది. కాబట్టి ప్రతిరోజు ఈ నెలలో ఎక్కడో ఒక చోట సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ఈ యోగా అభ్యాసన కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చిన వారందరూ యోగా యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ దైనందిన జీవితంలో అవలంబించి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించడమే సిపిఎల్ యొక్క ప్రధాన ధ్యేయమని నిర్వాహకులు విజయ్ పేర్కొన్నారు. తిరుపతి తారక రామ మైదానంలో రెండో రోజు సిపిఎల్ 1 సీజన్ను కొనసాగించారు. మ్యాచ్లను ఆడేందుకు ఇరు జట్టులు పోటాపోటీగా క్రికెట్లో పాల్గొన్నారు. క్రికెట్ క్రీడలు ఆడడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని, తద్వారా సిపిఎల్ నుండి, ఏపీఎల్ నుండి ఐపీఎల్, తద్వారా భారత జట్టులో ఆడేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. మన జిల్లాలో ఉన్న క్రీడాకారుల్ని రేపు ఇండియన్ టీంకి ఆడించేదానికి అవకాశం కల్పిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా ముఖ్యంగా మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంటున్న ప్లేయర్లందరూ కూడా ఇటువంటి అవకాశాలని వదులుకోవద్దండి. ఎందుకంటే ఇవే రేపు మీరు ఉత్తమమైన క్రికెట్ ఆడడానికి దారి. కాబట్టి ఇటువంటి వాటిని, ఈ మార్గాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీడియా మిత్రులందరూ కూడా దీన్ని మరింత ప్రాచుర్యం కలిగించి దీనికి కొంచెం ఎక్స్పోజ్ చేసినట్లయితే మన పిల్లలు డెఫినెట్గా మన ఉమ్మడి జిల్లా నుంచి ఇండియన్ టీంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ క్రికెట్ విజయ్. ఇక్కడికి వచ్చి చూడాలి ఏ విధంగా ఆడుతున్నారని. ఖచ్చితంగా వారి క్రికెట్కి ఇలాంటి ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి నేను క్రీడాకారులకు అందరూ చెప్తున్నా, ఇంకా 7 రోజుల టోర్నమెంట్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి వాచ్ చేయండి, ఆట గురించి తెలుసుకోండి, మీ ఆటను ఇంప్రూవ్ చేసుకోండి. ఇలాంటి మంచి వాతావరణం కల్పించినటువంటి ఈ సిపిఎల్ టైటిల్ స్పాన్సర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ప్రెసిడెంట్ విజయన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టీటీడీ సిమ్స్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందికి మొదట న్యాయం చేసి తర్వాత నోటిఫికేషన్ను విడుదల చేస్తే సమంజసంగా ఉంటుందని సిమ్స్ ఎంప్లాయీస్ సంఘ్కి మద్దతుగా భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో అండగా నిలబడ్డారు. కార్మికులకి అన్యాయం జరిగితే ఎక్కడే కానీ సహించేది లేదు. కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ బిఎంఎస్ అని కూడా చెప్తున్నాము. కార్మికుల కోసం పోరాడుతున్నాము, పోరాడబోతాము కూడాను. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా బిఎంఎస్ పనిచేస్తాము. ఎటువంటి రాజకీయ ఒత్తులకు కూడా మేము ప్రలోభాలకి లొంగకుండా కార్మికుల లక్ష్యంగా పనిచేస్తూ దేశహితం, కార్మిక హితం, పరిశ్రమ హితం. దేశం బాగుంటే పరిశ్రమలు బాగుంటాయి, పరిశ్రమలు బాగుంటే కార్మికులు బాగుంటారు అని లక్ష్యంతో, ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ ఇది దృష్టించుకోవాలి. ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి తగు న్యాయం చేయకుండా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయడంలో కొద్దిగా ఎంప్లాయీస్కి ఇబ్బందిగా ఉంది. అలాగే 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి
వాళ్ళకి ఏదైనా పర్మనెంట్ పోస్ట్ ఇవ్వడము, 10 నుంచి 15 ఏళ్ళు ఉండే వాళ్ళకి టైం స్కేల్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా కోరుతున్నాం. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ప్రతి గడప నుండి ఈ నెల 31వ తేదీ సిద్ధేశ్వరం భారీ బహిరంగ సభకు తరలి రావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి రైతు నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. మొన్నటికి మొన్న అన్నమయ్య ప్రాజెక్టు ఈ పెన్నా నది ఉపనదిగా ఉన్న చెయ్యేరు నదిపై ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఈ అన్నమయ్య ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. 1976లో శంకుస్థాపన చేయగా 2001లో పూర్తయింది. 1976-77 సంవత్సరం ధరలతో ఈ యొక్క ప్రాజెక్టు 60,44,00,000తో అంచనాలతో ఈ ప్రాజెక్టు నిర్మించినారు. ఈ ప్రాజెక్టు వల్ల 22,500 ఎకరాలు సాగునీరు, చెరువుల కింద 3,000 ఎకరాలకు స్థిరీకరణ, రాజంపేటలో ఉన్నటువంటి 1,20,000 మంది ప్రజలకు తాగునీరు అందిస్తూ వచ్చింది ఈ ప్రాజెక్టు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,700 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,990 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,06,00,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 103 రూపాయల 60 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేరళను టచ్ చేసిన రుతుపవనాలు, విస్తారంగా వర్షాలు. జగన్ అరెస్టుకు లైన్ క్లియర్, ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు వరుస భేటీలు. తిరుపతిలో కంట్రోల్ తప్పిన ట్రాఫిక్, తలలు పట్టుకుంటున్న పోలీస్ శాఖ. తుడా అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం, చైర్మన్ దివాకర్ రెడ్డి వెల్లడి. తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు వీరంగం, క్షీణిస్తున్న శాంతి భద్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.